స్వప్న సుందరి. రాజా విక్రమార్క, నువ్వు ఇచ్చిన మాట తప్పని వాడవు. నన్ను మళ్ళీ మర్రి చెట్టు నుండి తిప్పి తీసుకెళ్తున్నావు. ఎందుకంటే నువ్వు సాధువుకి ఇచ్చిన మాట నెరవేర్చాలి కదా. నేను నీకెన్నోసార్లు ఇదే విషయం చెప్పి ఉన్నాను. ఇప్పటికీ ఈ విషయం అర్థమైందనుకుంటాను. ధర్మాచరణ చేయడమే మా ధర్మం. సరే సరే మహారాజా, నేను నీకు ఇంకొక కథను వినిపిస్తాను. మహారాజా, నీవు నీ పెదవి విప్పితే నేను తిరిగి ఆ మర్రి చెట్టు వద్దకు వెళ్ళిపోతాను. నీవు నన్ను ఆపలేవు మహారాజా. అయితే విను మహారాజా, మణిద్వీప రాజ్యం గురించి నీవు వినే ఉంటావు. ఆ దేశానికి మహారాజు మాణికవర్మ. ఆయన తన ప్రజలను కన్నబిడ్డల్లా ఆదరించేవాడు. పైగా మంచి కార్యదక్షత గలవాడు. అతని రాజ్యంలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేవారు. అతనికి వృద్ధాప్యం సమీపించింది. దానితో తన రాకుమారుడైన సుధీరునికి రాజ్యాన్ని అప్పగించదలచాడు. అంతేకాకుండా తన కుమారునికి వివాహం చేయదలచాడు. నాయనా సుధీరా, ఈ చిత్రపటాన్ని చూడు. తండ్రి గారు, ఎవరిది ఈ చిత్రపటము? ఇది రత్నగిరి రాకుమారి రత్నప్రభ చిత్తరువిది. మేము ఈమెను నీ జీవిత భాగస్వామిగా ఎంపిక చేశాం. నీవు ఈమెను వివాహమాడి మణిద్వీప రాజ్యాన్ని పరిపాలించు. మీ ఆజ్ఞను పాటిస్తాను తండ్రి గారు. సుందరి, నేను నీ స్వప్న సుందరిని. స్వప్న సుందరి, రా, నా దగ్గరకు రా, నా చేరువుగా రా. ఎంత అందమైన స్వప్నం! అంతకన్నా అందంగా ఆ స్వప్న సుందరి. స్వప్న సుందరి, ఆహా, ఎంత బాగుంది! నేను వివాహం అంటూ చేసుకుంటే ఆ స్వప్న సుందరిని చేసుకొని తీరుతాను. తండ్రి సుధీరా, చెప్పండి తండ్రి గారు. నీవు నా ప్రశ్నకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. తండ్రి గారు, వివాహము రాజ్య పదవుల కన్నా ముందు నాకు మన రాజ్యాన్ని పర్యటించి రావాలనే కోరిక కలిగింది. సామాన్య మానవుని జీవితము, వారి విధి విధానాలు, కష్టసుఖాల గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. రాజ్యం బయట సామాజిక స్థితిగతులను చూడాలనుకుంటున్నాను. వీటి అవగాహన వల్ల నేను నా ప్రజల పాలనా బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతాను. నీ ఆలోచన ఎంతో శుభప్రదంగా ఉంది. రేపే నీవు రాజ్య పర్యటనకు బయలుదేరు. మీకు నా ధన్యవాదాలు. మమ్మ ఆశీర్వదించండి తండ్రి గారు. ఈ పర్యటన అసలు ఉద్దేశ్యం వేరు. అది నా స్వప్న సుందరికి అన్వేషణ. చూద్దాం నా అన్వేషణ ఎప్పుడు ఫలిస్తుందో. ఆ స్వప్న సుందరి అన్వేషణలో నా ప్రయాణం మొదలయ్యి 2 నెలలు కావస్తోంది. కానీ ఆమె జాడ ఇంతవరకు కానరాలేదు. అయ్యో, నేనిప్పుడు ఏం చేయాలి? నా తక్షణ కర్తవ్యమేమిటి? అరే, ఈమె నా స్వప్న సుందరి. ఓ సుందరి, నీ పేరేమిటో నాకు తెలియదు కానీ నేను నిన్ను ఒకసారి కలలో చూశాను. నన్ను కవ్వించావు. అప్పటి నుండి నీపై నాకు ప్రేమ కలిగింది. ఓ స్వప్న సుందరి, నీవు నన్ను వివాహం చేసుకోగలవా? నాన్నా, నాన్నా, రక్షించండి! అయ్యో, ఎవరైనా నన్ను రక్షించండి! రక్షించండి! ఓ బాటసారి, ఎవరు నువ్వు? నీకేం కావాలి చెప్పు. ఏ ఊరు నుండి వచ్చావు? నీ తల్లిదండ్రులు ఎవరు? నా కుమార్తెను స్వప్నంలో చూశావట, ఆమెనే వివాహం చేసుకుంటానని చెప్పావట. ఏమిటా కదా? ఇదేమైనా మర్యాదస్తుల లక్షణమా, లేక నీవేమైనా మూర్ఖుడవా, వెర్రివాడవా? ఏమిటయ్యా చెప్పు, జవాబు మాట్లాడవే.
ఇంతకీ నీ పేరేమిటి చెప్పు. అరే అడుగుతుంటే చెప్పవేం? అవును, నేనొక మూర్ఖుడను. ఇదే మీ ప్రశ్నలకు నేనిచ్చే సమాధానం. రాజా విక్రమార్క, రాకుమారుడు సుధీరుడు ఎంతో కష్టపడి తన స్వప్న సుందరిని అన్వేషించి గుర్తించాడు కదా. మరి యువతి తండ్రి అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానంగా నేనొక మూర్ఖుడను అని ఎందుకు జవాబిచ్చాడు? సుధీరుడు తన వాస్తవిక పరిచయాన్ని తెలిపి స్వప్న సుందరిని వివాహము చేసుకోవచ్చు కదా. మరి రాకుమారుడా పని ఎందుకు చేయలేదు? రాకుమారుడేమైనా నిజంగా మూర్ఖుడా? నాకు తెలుసు మహారాజా, నీకు నా ప్రశ్నలకు సమాధానం తెలుసునని. నీవు సరి అయిన సమాధానం ఇచ్చినట్లయితే నా స్థావరానికి నేను తిరిగి వెళ్ళిపోతాను. సమాధానం తెలిసి కూడా తప్పుడు సమాధానం చెప్పావనుకో, నీ తల 1000 మృక్కలైపోతుంది. రాకుమారుడు సుధీరుడు మూర్ఖుడేమీ కాదు బేదాలుడా, కానీ అతన్ని బుద్ధిశీలుడు అని కూడా అనలేము. ఎందుకంటే తన స్వప్నంలో కనిపించిన యువతి అన్వేషణకి చాలా విలువైన కాలాన్ని వృధా చేశాడు. అంతేకాదు, ఆ యువతి విషయంలో సరైన అవగాహన ఏమాత్రమూ లేదు. ఎందుకంటే ఆ యువతికి మహారాణికి ఉండవలసిన అర్హత ఉన్నదా లేదా, అంతేకాక సుందర రూపాన్ని కలిగి ఉన్న స్త్రీ మంచి గుణవతి అని ఖచ్చితంగా చెప్పలేము కదా. అందుకే రాకుమారుడు గుణగణాలు తెలుసుకోనిదే ఆమెను వివాహం చేసుకోవడం తెలివి తక్కువతనమని గ్రహించి స్వప్న సుందరి తండ్రి అడిగిన ప్రశ్నలకు ఒకే మాటలో సమాధానం ఇచ్చాడు. రాజా, మనుషుల తీరుతెన్నులు, వారి స్వభావాల పట్ల నీకు మంచి అవగాహనే ఉన్నది. రాజా, నీవు మళ్ళీ మాట్లాడావు. నేను ముందే హెచ్చరించాను కదా మహారాజా, నీవు తిరిగి మాట్లాడితే నేను నా స్థావరానికి ఎగిరి వెళ్ళిపోతానని.